హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ గాయ్స్. మేమైతే ఒక ఫేమస్ టెంపుల్ కి వెళ్తున్నాము. నేను ఆ టెంపుల్ కి వెళ్ళి ఆల్మోస్ట్ 8 years కంప్లీట్ అయిపోయింది. మ్యారేజ్ కి ముందు అక్క బావాలతో కలిసి వెళ్ళాను. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నా మా వారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నా, నాకు ఆ టెంపుల్ చాలా ఇష్టం. ఫైనల్లీ అమ్మవారు ఇప్పుడు కనుకరించారు. చాలా ఎక్సైట్మెంట్ తో అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి 4:20కి, కాకపోతే 6 కి స్టార్ట్ అయ్యింది ట్రైన్. మేము వచ్చేసి రైల్వే స్టేషన్ కి 4:17 కి రీచ్ అయ్యాము. 4:20కి ట్రైన్ కదా అని చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకొని వెళ్ళాము. మేము ఎలా పరిగెత్తాము అంటే సంభో శివ సంభో సాంగ్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే పరిగెత్తుకొని వెళ్ళాం అనమాట. మనం ఏ టైం కి వెళ్ళినా సరే ట్రైన్ ఏ టైం కి తీయాలో ఆ టైం కి కదా తీస్తారు. సో 6 కి స్టార్ట్ అయింది అనమాట ట్రైన్. టెంపుల్ కి వెళ్తున్నా గానీ ఏదో తెలియని ఎక్సైట్మెంట్ నాలో. ఒక్కసారిగా బాయ్ బాయ్ వైజాగ్ అని చెప్పాలనిపించింది. ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు ఆకలే అనిపించదు, అస్సలు టైం కి తినను. ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు మాత్రం చాలా ఆకలి అనిపిస్తుంది. నేనైతే ట్రైన్ ఇలా మూవ్ అయిందో లేదో అలా తినేసాను. అయితే మా కోసం చపాతీ ప్రిపేర్ చేసి పంపించింది. లేట్ చేయకుండా లాగిన్ చేశాను. అదేంటో తెలియదు, ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం నాకు. ఈ టెంపుల్ కి వెళ్తా అన్నది కూడా ఈ ట్రైన్ జర్నీ కోసమే. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్దామన్నా సరే కార్ లోనే వెళ్తాం. చాలా రేర్ అన్నమాట బస్సు, ఆటో, ట్రైన్ అనేది. మ్యారేజ్ కి ముందు మా అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ట్రైన్, బస్సు, ఆటో అన్నమాట. ఇవి మూడే. యాక్చువల్లీ నాకు బస్సు, కారు అస్సలు పడేది కాదు. కార్ అంటే చాలు చాలా భయమేసింది, ఎక్కడ వామిటింగ్ అయిపోతుందా అని చెప్పి. ఇంకా అలా మ్యారేజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయితే అయిపోయింది. చాలా ఇష్టపడతా కార్ లో నైట్ జర్నీ, వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా ఇష్టం. ఏదేమైనా నేను ఈ రోజు ట్రైన్ లో వెళ్తున్నా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. దారిలో లొకేషన్స్ చాలా బాగుంటాయి. ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ చాలా చాలా నచ్చుతుంది నాకైతే. ఎందుకో తెలీదు, చాలా ఇష్టపడతా నేనైతే. మన పక్క నుంచి ట్రైన్ వెళ్తున్నప్పుడు మన ట్రైన్ ఏదో మూవ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మేము ఇలా వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసామో లేదో మా వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఇంకా స్టార్ట్ చేశారమ్మా, ఇంకా వీడియోస్ అనుకుని అంటూనే ఉన్నారు. మేమైతే గట్టిగా ఫిక్స్ అయ్యాము, ఏ ప్లేస్ కి వెళ్ళినా ఏదో ఒక షార్ట్ కానీ వీడియో కానీ తప్పకుండా చేయాలి అని చెప్పి. అది మనకి వీడియోసే కాదు, ఒక మెమొరీ లాగా కూడా ఉంటుంది కదా గైస్. మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ చూస్తే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ టెంపుల్ అనేది. ఈ బ్రిడ్జ్ వీడియో తీయడానికని చాలా దూరం నుంచి ఫోన్ అలా పట్టుకునే ఉన్నాను నేను. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వీడియో తీస్తా అని చెప్పి. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం, కానీ చాలా ఎక్సైట్మెంట్ ఉండే, కానీ చాలా కష్టం కూడా ఉండే. అదేంటో కూడా మీకు వీడియోలో చెప్తాను. సో టెంపుల్ అయితే ఇదే అన్నమాట, మనం వెళ్ళబోయే టెంపుల్. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, బాప్రే అనిపించింది మాకు ఒక్కసారిగా. మీరు ఎవరికైనా ఈ టెంపుల్ తెలిస్తే కామెంట్ చేయండి, అది ఏ టెంపుల్ అని. హ్యాపీగా ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకుని ట్రైన్ అయితే దిగేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మాకు టాస్క్. ఎందుకంటే ఏదైతే టెంపుల్ కి వెళ్తున్నామో అదే టెంపుల్. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దిగేశారనమాట. అంటే అర్థమైపోతుంది మా ఫ్యూచర్ మీకు. ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేయకూడదు, ఎలా అయినా దర్శనం చేసుకోవాలని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. వీళ్ళందరూ కూడా టెంపుల్ కి వెళ్లే వాళ్ళే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత రష్ లో మా వారితో వీడియో తీసుకోవడానికి అవుతుందో లేదో అని చెప్పి ఒక్క వీడియో క్లిప్ తీసుకున్నా తనతో.